రాజకీయాల్లో బాంబు పేల్చారు మాజీ మంత్రి కవిత. తన అన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పెట్టిన సోషల్ మీడియా పోస్టుపై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ ఓటమికి ఢిల్లీ మద్యం కేసే కారణమన్నట్లుగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుపట్టారు. ఓటమికి టికెట్లు కేటాయింపు, నిరుద్యోగం, నేతల అహంకారమే కారణమని విమర్శిస్తూ తనపై పార్టీ నుంచి ఎలాంటి మద్దతు లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై సొంత దారి చూసుకుంటానని, 3 నెలల్లో కొత్త పార్టీ పెట్టి తీరుతానని సంచలన ప్రకటన చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెనుదుమారం రేపుతోంది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటనడానికి అంతకన్నా నిదర్శనం ఏం లేదు. మీరే చెప్తున్నారు, ప్రూఫ్ నేను ఇచ్చే అవసరం లేదు. 1, 2 ఇవాళ రేపు అబద్ధం చెప్పి తప్పించుకోవడం చాలా కష్టం. ఇదే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నా మీద ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేసు పెట్టిందో ఆనాడు రెస్పాన్స్ ఎట్లుందో చూడండి ఒకసారి దయచేసి. నేను చెప్పేది ఏం లేదు కదా, సపోర్ట్ చేసిందా చేయలేదన్నది మీకే తెలుస్తుంది. నేనైతే సోషల్ మీడియా చూడండి, ఆనాడు ఉన్న ట్వీట్లు చూడండి, ఈనాడు వస్తున్న ట్వీట్లు చూడండి. ఒక పార్టీ ఓటమికి ఎందుకు గురైందని నిష్పక్షపాతంగా, నీతివంతంగా ఆత్మవిమర్శ చేసుకుంటే ప్రజలకు మంచి జరుగుతుంది. అట్లా కాదు ఒక వ్యక్తి ద్వారా ఓడిపోయిందంటే మరి అంత వీక్ ఉందా బీఆర్ఎస్ పార్టీ? కేవలం నేను తప్పు చేస్తే ఓడిపోతుందా? అంటే అసలు ఓటమి నా మెడలో వేయాలని ఈ తాపత్రయం ఎందుకు? ఏంటిది? అంత పెద్ద పార్టీ, తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీ, అరే ఒక వ్యక్తితో మొత్తం ఓడిపోతుందా? ఏం లేవా? మీరు మళ్ళీ ఒకసారి ఆనాడు జరిగిన మొత్తం అసెంబ్లీ పోల్స్లో జరిగిన చర్చ అంతా చూడండి. ఎక్కడ కవిత పేరు ఉన్నది? డిస్కషన్ ఏం జరిగింది ఆనాడు? డబుల్ బెడ్రూమ్ హౌసెస్, జాబ్స్, ప్రవల్లిక పాప ఇష్యూ డిస్కషన్ అయింది ఆ రోజు, కవిత ఇష్యూ కాదు ఆ రోజు. ఎంపీ ఎలక్షన్కి వచ్చేసరికి సీన్ మారింది, అప్పటికే నేను జైల్లో ఉన్నా. అంటే ఈ అన్ని ట్విస్ట్ చేసి నా మెడలో వేద్దామని చూస్తే ప్రజలు ఒప్పరు. న్యాయం గెలిచింది, దేవుడు దీవిస్తున్నాడు, అర్థమవుతుంది. ప్రకృతి మమ్మల్ని సహకరించి ముందుకెళ్ళమని ఇవాళ ఆశీర్వాదం ఇచ్చినట్టు అనిపిస్తుంది. 2 monthsలో పార్టీ పెట్టబోతున్న తరుణంలో కేసు సాల్వ్ అవ్వడం ఏంటి, ఈ తీర్పు రావడం ఏంటి? సరే భారతీయ జనతా పార్టీ కుట్రపూరితంగా ఇంకేదో చేస్తామని వాళ్ళు మాట్లాడవచ్చు. నేను ఒకటే నమ్ముతున్నా, తప్పు చేయలేదు, న్యాయం నా పక్షాన ఉంటుంది. ఖచ్చితంగా నేను జైలుకి వెళ్ళేంత వరకు కూడా ఒక్కసారి కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టకపోవడం ఎందుకు, కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టకపోవడం ఎందుకు, ఇంకా పెద్ద నాయకులు ఎవరు కూడా మాట్లాడకపోవడం ఎందుకు? అంటే ఆనాడేమో నేను ఒంటరిగా ఫేస్ చేసుకోవాలి, పార్టీ సోషల్ మీడియా కనీసం సపోర్ట్ చేయదు. ఆనాడు బీజేపీ సోషల్ మీడియా అంతా నేను అత్యంత పవిత్రంగా 9 రోజులు అన్నం మెతుకు తినకుండా బతుకమ్మ చేసే వ్యక్తిని నేను. అత్యంత పవిత్రంగా నేను బతుకమ్మ ఎత్తుకొని ఈ జాతి సంస్కృతిని చాటి చెప్పినటువంటి బిడ్డను నేను. ఆ బతుకమ్మ ప్లేస్లో లిక్కర్ బాటిల్ పెడితే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఆనాడు ఏమైంది? మీరు ఆనాడు ఎదుర్కొని ఉంటే ఈ గతి పట్టేదా బీఆర్ఎస్ పార్టీకి? బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి నేను కారణమా? ఒక్కసారి ప్రజలు కూడా రివైండ్ బటన్ దయచేసి నా కోసం ప్రెస్ చేసి ఆలోచన చేయాలి. ఆనాడు ఉన్న అంశాలు ఏంటిది? ఇండ్లు ఇవ్వలేదన్న అంశం, ఉద్యోగాలు ఇవ్వలేదన్న అంశం, దోపిడీదారులకు టికెట్లు మార్చమని ఎంతమంది మొత్తుకున్నా మార్చకుండా వాళ్ళనే మళ్ళీ ప్రజల మీద రుద్దాలనేటటువంటి చేసిన ప్రయత్నం, ఈ అంశాలు కాదా ఆనాడు చర్చలో ఉన్నాయి? అన్నిటికన్నా ఎక్కువ అహంకారం అనేటటువంటి అంశం కాదా చర్చలో ఉన్నది? ఇవాళ